హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లి కారం అండి. ఇది చాలా సింపుల్గా, క్విక్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఇది చపాతీతో కానీ, పూరితో కానీ, రైస్తో కూడా చాలా బాగుంటుందండి. చాలా వెరైటీగా కూడా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా నేను ఒక 3 కట్టల పాలకూర తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, నేను ఒక 15 నుంచి 20 వరకు తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోండి. అలాగే మనము తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసేయండి. తర్వాత 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఎందుకంటే పాలకూరలో న్యాచురల్గా సాల్ట్ ఉంటుంది మనకి, అందుకే కొంచెం తక్కువ వేసుకొని అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. చూడండి, అంటే మెత్తగా అంటే కొంచెం ఇలా బరకగానే ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది మనకు. మరీ మెత్తగా వేసుకోవద్దు. ఓకే అండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులండి, కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఈ పప్పులు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, మామూలు పోపులో కంటే బాగుంటుంది మనం తింటున్నప్పుడు. ఇవి వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం అండి, నూనెలో వేయగానే అసలు ఎంత గుమగుమ వాసన వస్తుందండి. చాలా టేస్టీగా అయింది కర్రీ అయితే. నేను ఈరోజు లంచ్లో ప్రిపేర్ చేశాను. సో ఇది బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, కలర్ కోసం అండి పసుపు, అండ్ హెల్త్కి కూడా మంచిది కదా. సో పసుపు వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ రిలీజ్ అయ్యింది మనకి. తర్వాత కూడా బాగా ఇట్లా కలపండి, అడుగంటకుండా చూసుకోవాలండి. టోటల్ కర్రీ అంతా సిమ్లోనే ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి, పాలకూర దీనికి యాడ్ చేసేసేయాలి. మొత్తం అంతా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. ఉల్లికారము ఈ పాలకూర అంతా కలిసిపోయేట్టు చక్కగా కలుపుకోవాలండి అడుగు నుంచి. చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ. ప్రిపరేషన్ టైం తక్కువ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ మనకి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈసారి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పాలకూరను డిఫరెంట్గా ఈ విధంగా చేసి పెట్టండి, మీకు ఎంత మంచి కాంప్లిమెంట్ ఇస్తారో చూడండి. సో ఇప్పుడు ఇదంతా కలిపేశారు కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించి ఇలా మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా చూసుకోవాలి. మొత్తం అంతా లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి కర్రీ. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది చూసారా. సో దాదాపు అయిపోయినట్టే. ఇంకొక 5 మినిట్స్ పెడదాము. పెట్టేస్తే కర్రీ మనకు ఫుల్గా రెడీ అయిపోతుంది. అసలు ఎంత బాగా కనిపిస్తుందండి, చాలా టేస్టీగా కూడా అయింది. తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ముందుగానే వేయించేసి పొళ్ళు చేసి పెట్టేసుకుంటాను నేను. సో ఇవి యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ ఇంకా పెరుగుతుంది. కంపల్సరీ పొళ్ళు వేసుకోవాలండి. మళ్ళీ ఇలా మాడకుండా బాగా కలిపేసుకోండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన పాలకూర ఉల్లికారం కర్రీ. చాలా అంటే చాలా బాగుందండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రెండిట్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.